ఇక అప్డేట్స్ చూద్దాం. ఆహార నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అప్పులపై బీఆర్ఎస్ తప్పుదో పట్టేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు 54,000 కోట్ల అప్పులు చేసిందన్నారు. బీఆర్ఎస్ చేసిన అప్పులకు నెలకు 6,722 కోట్లు చెల్లిస్తున్నామని, రైతుల అప్పులు కూడా 21,000 కోట్లు చెల్లించామని తెలిపారు. లెక్కలపై అసెంబ్లీలో చర్చించేందుకు మేము సిద్ధమని తెలిపారు. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ చేసిన అప్పులేమో తినడానికి, తమ అప్పులేమో వడ్డీ కట్టడానికి అన్నారు. వ్యవసాయ పశు షెడ్లకు సంబంధించి బోరు షెడ్లకు 11,270 కోట్లు చెల్లించామని తెలిపారు. అదేవిధంగా వ్యవసాయ ప్రాజెక్టులకు పెండింగ్ పెడితే 9,795 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించామని తెలిపారు. పంట నష్టపరిహారం చెల్లించామని, 10 ఏళ్లలో పంట నష్టపరిహారం చెల్లించారా అని ప్రశ్నించారు. రైతు వేసిన పంటకు ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించినట్టుగా తెలిపారు. మిషన్ భగీరథ కార్పొరేషన్ ఇవి కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అప్పులే ప్రభుత్వమే కట్టారు. ఇప్పుడు మనమే కడుతున్నాం, ప్రభుత్వమే కడుతుంది కూడా. ఆ విధంగా గవర్నమెంట్ గ్యారంటీస్ లోన్స్ ఎస్పీవి అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టి తీసుకున్నటువంటి కార్పొరేషన్ పెట్టి తీసుకున్న అప్పులు కేవలం 5,893 కోట్లు 2014 రాష్ట్ర విభజన జరిగేటప్పటికి ఉంటే అవి 95,462 కోట్లు తీసుకొచ్చాం. అట్లాగే మిగతా కార్పొరేషన్స్ అంటే నాన్ గ్యారంటీ, ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వకుండా కొన్ని కార్పొరేషన్స్తో అప్పులు తీసుకుని వచ్చారు. అది 2014 కల్లా జీరో ఉంది, అసలు రూపాయలు లేదు వాటి ద్వారా కూడా మళ్ళీ 59,414 కోట్లు తీసుకొచ్చారు. వీటితో పాటు వీళ్ళు ఇరిగేషన్లో, R&Bలో, పంచాయతీరాజ్లో, గ్రామ పంచాయతీల్లో, హాస్పిటల్స్లో మిడ్ డే మీల్స్, లేకపోతే ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన PFలు జీతాలు ఇవ్వకుండా, వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా ఇవ్వకుండా వాటన్నిటినీ అప్పుగా పెట్టిపోయారు. అవి కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సింది అప్పు. ఆ అప్పు ఒక 40,000 కోట్లు పెట్టిపోయారు. అంటే మనకి 2014కి ఏం లేవు అసలు. దాన్ని ఒక 40,000 కోట్లకి 40,154 కోట్లకి పెట్టిల్లారు. ఈ మొత్తం కలిపి 7,11,911 కోట్లు ఉన్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆయా బ్యాంకులకి, కార్పొరేషన్లకి, లేకపోతే ఉద్యోగస్తులకి, కాంట్రాక్టులకి కట్టాల్సిన అప్పులు. ఇవి లెక్కలతో సహా రేపొద్దున శాసనసభలో కూడా వాళ్ళు చర్చ పెడితే ఆ చర్చలో చూపించడానికి కూడా